అందుకే ఎక్కువ బాధ్యత యువతరం మీద పెడుతున్నాడు వివేకానందుడు. యువతరం దీక్ష పూనితే తప్ప ఇది సాధ్యం కాదు అని. ఆ యువతరానికి మన పౌరాణిక దేవతలలో గొప్ప ఆదర్శమూర్తి ఆంజనేయ స్వామి. ఆయన నవ యువకుడు. ఆంజనేయుడు అనగానే ఏదో ఒంటి నిండా జుట్టు అది ఉంటుంది కదా అని ముసలాడు అనుకోకండి, చాలా పొరపాటు. రామచంద్రమూర్తి కంటే సీతాదేవి కంటే వయస్సులో చాలా చిన్నవాడు. సుందరకాండ ఆయన సముద్రం దూకేటువంటి సమయానికి ఆయనకి 30 ఏళ్ల వయస్సు కూడా లేదు. తర్వాత ఆయన చిరకాలం బతికాడు, ఇంకా బతికే ఉన్నాడు మన లెక్క ప్రకారం. ఆయన నవమ బ్రహ్మగా కీర్తింపబడతాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆయన తపస్సు కారణంగా, రామనామ జపం కారణంగా 9వ బ్రహ్మ అవుతాడు ఈ సృష్టికి మొత్తానికి. ఇప్పుడు నడుస్తున్నది ప్రథమ బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. ఈయన్ని హిరణ్య గర్భుడు అంటారు. తర్వాత బ్రహ్మ వేరే, తర్వాత బ్రహ్మ వేరే. ఇలాగా హనుమంతుడు కూడా బ్రహ్మ అవుతాడు, అంతవరకు జీవించి ఉంటాడు అని 7 చిరంజీవుల్లో ఆయన్ని ఒకటిగా చెప్పారు. హనుమంతుడు, విభీషణుడు, అశ్వత్థామ, కృపాచార్యులు, ఇలాగ కొంతమంది మహానుభావుల్ని, తపస్సంపన్నుల్ని. వాళ్ళు కొన్ని వ్యక్తిగతంగా లోపాలు ఉంటే ఉండొచ్చు, కానీ తపస్సే. వీళ్ళందరూ సప్తైతే చిరజీవినః అన్నారు. వీళ్ళంతా చిరంజీవులు అన్నారు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః. అశ్వత్థామ, బలిచక్రవర్తి, వ్యాసుడు, కృపుడు, పరశురాముడు వీళ్ళందరూ కూడా చిరంజీవుల లెక్కలోకి వస్తారు. చిరంజీవతే అంటే చిరకాలం జీవిస్తారు అని అర్థం. దానికి తగిన తపస్సు వారు చేశారు. హనుమంతుడైతే ఇతర చిరంజీవుల కంటే తన వ్యక్తిగత లక్షణాల్లో కూడా చాలా మంచివాడుగా ఉన్నాడు. అశ్వత్థామ చిరంజీవి, హనుమంతుడు చిరంజీవి, కానీ చాలా తేడా ఉంది ఇద్దరికి. కృపాచార్యుడు అంతే. వీళ్ళందరూ హనుమంతుడంత మంచివాళ్ళు అని మనం చెప్పలేం. హనుమంతుడిలాగే మంచికి సహకరించారని మనం చెప్పలేం. కృపాచార్యుడు, అశ్వత్థామ అధర్మపక్షంలో పోరాటం చేశారు. సరే, విభీషణుడు మంచివాడే కానీ చిట్టచివరలో మంచివాడని నిరూపించుకున్నాడు. అంతవరకు ఆయన రావణాసురుడు తమ్ముడే. వాడు చేసిన పనులను సమర్థించడం ఆయనకి తప్పలేదు. అంచేతన సరే, బలిచక్రవర్తి కూడా కొంత అహంకరించినప్పటికీ చివరిలో తెలుసుకున్నాడు. అంచేది ఈ మొత్తం వాళ్ళలో అంతమందిలోనూ ఏదో ఒక లోపం, పొరపాటున ఏదో కనపడుతుంది. ఏ లోపమో లేకుండా చిరంజీవిత్వానికి సమస్త అర్హతలు సాధించుకున్నటువంటి ఏకైక యువ నవమూర్తి ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ దండకం ద్వారా మనం దాని అర్థాన్ని విశ్లేషించుకోవడం ద్వారా ఒక స్ఫూర్తిని పొంది దేశం కోసం, ధర్మం కోసం చాలా కష్టపడి పనిచేయవలసిన అవసరం ఉంది. అందుకని ఈ దండకాన్ని ప్రత్యేకంగా నేను పనిగట్టుకుని చెబుతాను అని చెప్పాను. దండకాల మీద మాట్లాడాలనే ప్రస్తావన వచ్చినప్పుడు నాకు మా చిన్నతనంలో మేము చదువుకున్న పంచదండకాలు గుర్తొచ్చాయి. మాకు ఇంత పుస్తకం ఉండేది పంచదండకాలని. మా తల్లిదండ్రులు మా చేత పనిగట్టుకుని రోజు 5 దండకాలు చదివితే కానీ అన్నం పెట్టేవారు కాదు. అలా నేర్పేవారు క్రమశిక్షణ పద్ధతి. 5 దండకాలు చదివావా అనేవారు. పైగా దానికి ఒక లెక్క. మంగళవారం ఆంజనేయ దండకం, ఆదివారం సూర్య దండకం, అలాగే గణపతి దండకం, శివదండకం, దుర్గా దండకం అని ఉండేవి. అందరూ ఈ 5ంటికి 5 రోజులు కేటాయించి ఏ రోజు దండకం ఆ రోజు చదువుకుని దండ కట్టుకొని నిలబడితే తప్ప అన్నం పెట్టేవారు కాదు. అలాంటి సంస్కృతి ఉండబట్టే ఈవేళ ఇంత వాళ్ళమయ్యాం. మీ అందరి ఆదరాభిమానాలు పొందగలుగుతున్నాను. నిజంగా కాస్త బలవంతం చేసినా సరే మంచి లక్షణాలు నేర్పిన తల్లిదండ్రులకు నమస్కారం. నిజంగా చిన్నపిల్లలకు కాస్త 10 ఏళ్ల లోపు బలవంతంగానైనా మంచి లక్షణాలు నేర్పాలి. 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి వాడి మనోభావాలు అనడం కాదు. మన సంస్కృతి ఏం కావాలి? మనోభావాలంటే ఇక్కడ వాడు ఫీల్ అవుతాడు. చివరికి అందరం ఫూల్ అవుతాం ఇక్కడ ఏమీ నేర్పకపోతే. ఇది చదివితే కానీ అన్నం పెట్టను, ఇలా ఉంటే నేను నీతో మాట్లాడనని తల్లి తండ్రి అంటూ ఉండాలి. కాస్త బెదిరించాలి కొంచెం. ఈ చూపుడు వేలున సంస్కృతంలో తర్జనే అంటారు. తర్జనే అంటే బెదిరించడం అని అర్థం. ఏయ్ అంటూ ఉండాలి. కాస్త దెబ్బయ్యకూడదు, ఊరికే అనాలి. దానికి వాడు బెదురుతాడు, ఏదో చేస్తాడు. కాస్త మమకారం లేకుండా పిల్లలు ఉండలేరు. కాబట్టి ఆ రకంగా నేర్పాలి. ఆ పంచదండకాల్లో చూసిన తర్వాత నేను దీన్ని విశ్లేషించి చెప్పాలి అనుకున్నా. ఎందుకంటే మనకి హనుమంతుడు ఆలయాల్లో ఎక్కువ మంది మనం చదివేది హనుమాన్ చాలీసా.
మంచిదే. హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించినటువంటిది, మహామహిమాన్వితమైంది, చాలా గొప్ప తత్వం కలిగింది, సందేహమే లేదు. కానీ ఏదైనా మన భాష స్తోత్రాలు మనకి ఉన్నంత వరకు మనవే మనం చదవాలి. ఆ మాత్రం భాషాభిమానం మనకు ఉండాలి. ఏ మనిషికైనా స్వదేశాభిమానం, స్వవేషాభిమానం, స్వభాషాభిమానం ఈ మూడు ఉండకపోతే వాడు మనిషి కాదు. త్రిగుణాతీతంగా ఉండే పరమహంస ఆచార్య కూడా ఈ దేశాభిమానం, వేషాభిమానం, భాషాభిమానం ఉండడంలో తప్పు లేదన్నారు. మనకి లేకపోతే అలాగా? మన భాషా స్తోత్రం మనం చదువుకుంటే ఒకటి భాషాభిమానం, రెండోది ముందు అర్థమవుతుంది. అసలు హనుమాన్ చాలీసా చదువుతాం, ఏమర్థమైంది? మళ్ళీ తాత్పర్యాలన్నీ చదువుకోవాలి. చదివితే పుణ్యం ఉంటుంది. హిందీ వాళ్ళకి అర్థమైనట్టుగా మనది కాదు కదా. ఎందుకంటే మనస్సు పెట్టి చదివే అవకాశం ఉన్న చోటే భగవంతుడు అనుగ్రహిస్తాడు. పరభాషలో నువ్వు మనస్సు ఎలా పెడతావు? ఏం తెలుసుని పెడతావు? అంచేతను వీలైనంత వరకు మనం భగవత్ ప్రార్థన గుడిలో, బడిలో, ఇంట్లో, అమ్మ ఒడిలో ఎక్కడ చేసినా తెలుగులోనే చేసేటువంటి ప్రయత్నం చేయాలి. అలా తెలుగు వాళ్ళు చాలామంది ఇతర ప్రార్థనలు చేస్తున్నారు. చివరికి ఆ ప్రార్థన దేవుడు మాట సంగతులకు వీడికి తెలియట్లేదు ఏం చేస్తున్నాడో అనే. నేను ఇష్టదైవం అనే పేరు మీద మనం సాధారణంగా ఆరాధించేటువంటి 13 మంది దేవతల మీద 500 పద్యాలతో ఓ పుస్తకం వేశాను. అన్నీ తెలుగు పద్యాలే, 500 పద్యాలు. అందులో అమ్మవారి మీదే 160 ఉంటాయి, శివుడి మీద 70 ఉంటాయి, సరస్వతీదేవి మీద 80 ఉంటాయి, విష్ణుమూర్తి మీద 25 ఉంటాయి, రాముడి మీద 16 17 ఉంటాయి, కృష్ణుడి మీద 16 17 ఉంటాయి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి, గణపతి, ఇలా గణపతితో మొదలుపెట్టి అయ్యప్ప స్వామి వరకు మొత్తం. ఇది కాకుండా మొత్తం భారతీయ తత్వాన్ని తెలియజేసే విధంగా మళ్ళీ తత్వమసి అని చివరిలో ఒక 50 పద్యాలు కేవలం ఫిలాసఫీ తత్వాన్ని చెప్పే విధంగా రాసి దాన్ని ఇష్టదేవం అనే పుస్తకం కింద వేశాం. ఇప్పుడు మొదటి 2000 ఎన్నో వేస్తే అయిపోయినాయి. మళ్ళీ వేసే పరిస్థితి వస్తుంది. ఎవరికైనా కావాలి అంటే నవోదయాలు దొరుకుతాయి. కాచిగూడ నవోదయాలు ఉంటాయి, హైదరాబాదులో, విశాలాంధ్ర అన్ని శాఖల్లోనూ దొరుకుతాయి. మీరు తీసుకోవచ్చు, ఆ ప్రార్థనలు చేసుకోవచ్చు. అదే రకమైన పట్టుదలతో నేను హనుమాన్ చాలీసాతో సమానంగా మనం ఆంజనేయ దండకాన్ని కూడా చదువుకోవాలి, పైగా తేలిగ్గా మనకు అర్థమయ్యేటువంటి విషయం అని ఈ ఆంజనేయ దండకాన్ని ఒకసారి విశ్లేషించి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇదే మొదటి ప్రయత్నం. మీరందరూ హనుమత్ స్వరూపులే కాబట్టి అందరూ ఆశీర్వదించి అభినందించాలి. ఈ దండకాన్ని నేను సేకరించినప్పుడు కానీ, చిన్నప్పటి నుంచి చదువుతూ ఉన్నప్పుడు కానీ రచయిత ఎవరో నాకు తెలియదు. నిజానికి ఇక్కడికి వచ్చే వరకు తెలియదు. సరే, అది ప్రధానం కాదు, ముందు చెప్పడం ముఖ్యం అనుకుని సరే జనంలోకి వదిలేద్దాం విషయాన్ని అన్న. మొదటి రోజే ఎందుకైనా మంచిదని వదిలేశాను. మర్నాడే నాకు కాగితం రూపంలో ఎవరో పంపించారు. మన పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారు రచించారు, మహానుభావులు. మా చిన్నతనంలోనే ఈ దండకం ప్రసిద్ధమై ఉంది కాబట్టి మరి ఇప్పుడు వారు సజీవులై ఉంటే నేను చాలా ఆనందిస్తాను. కానీ ఉండే అవకాశం లేదు, ఎప్పటిదో పాత ఆయన. ఎవరైనా మనం చెప్పుకోవలసింది, ఎప్పుడు వేదిక మీద ఏ పాట పాడినా, ఏ పద్యం పాడినా కవి పేరు చెప్పకుండా పాడకూడదు. అది ధర్మం కాదు, ఆ కవికి అన్యాయం చేసినట్టే లెక్క. ఆ పద్యం ప్రచారంలో ఉంటుంది, కవి పేరు మరుగున పడిపోతుంది. ఇలా ఎన్నో పద్యాలు. శుక్లాంబరధరం ఎవరు రాశారో తెలియదు, అగజానన పద్మార్కం ఎవరు రాశారో తెలియదు, తొండమునేకదంతం ఎవరు రాశారో తెలియదు. కానీ ఇవన్నీ పాడుతున్నాం. మరి మనకి తెలియని పద్యాలు సాధారణంగా సంస్కృతంలో ఉంటే శంకరాచార్య అంటాం, తెలుగులో ఉంటే బమ్మెరపోతన గారు అంటాం. వీళ్ళిద్దరూ బాగా ప్రసిద్ధులు కాబట్టి అంటగట్టేస్తాం. కానీ నేను శంకరాచార్య సాహిత్యం అంతా వెతికినా ఈ శుక్లాంబరధరం, అగజానన పద్మార్కం దొరకలేదు. అలాగే బమ్మెరపోతన గారి భాగవతం అంతా చూసినా తొండమునేకదంతమును, తల్లి నిన్ను దలించి పుస్తకము చేతను పోనితిని దొరకలేదు. అంటే ఆ రోజుల్లో నిజానికి ఉపాధ్యాయులు పిల్లల కోసం పద్యాలు రాసేవారండి. వీళ్ళు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలకి ప్రార్థన నేర్పడం కోసం సొంతంగా రాసేవారు పద్యాలు. ఎవరో ఓ మాస్టర్ రాసేశారు పాపం, ఆయన అందరికీ నేర్పేశాడు. అది ఇతర పాఠశాలకు కూడా నచ్చింది, వాళ్ళందరూ చదువుకోవడం మొదలెట్టారు. ఆయన ఎప్పుడు ఆయన పేరు ప్రచారం చేసుకుందామని ఆయన భావించరా, ఈలోపు ఆయన వెళ్ళిపోయాడు. అలా జరిగాయి అన్నమాట. ఈ ఆంజనేయ దండకం కూడా అటువంటి కేటాయింపులోకి వెళ్ళిపోతుందా అనుకుంటే అదృష్టవశాత్తు ఆయన పేరు దొరికింది. అందుకని అందరము కూడా కొయ్యలగూడెంలో ఉండేటువంటి ఒడ్డూరు అచ్యుతరామయ్య గారికి భక్తిగా నమస్కారం చేసి దీన్ని చదువుకున్నాం.
దీన్ని ఆయన ప్రసిద్ధమైన సంస్కృత శ్లోకంతో ప్రారంభం చేశారు. కాస్త వెంకటేశ్వర సుప్రభాతాన్ని వాల్మీకి రామాయణంలో ఉండే కౌసల్యా సుప్రజా రామ అన్న శ్లోకంతో ప్రారంభం చేసినట్టే దీన్ని అలా సంస్కృతంలో ఇదివరకే హనుమత్ ప్రార్థనగా ప్రసిద్ధమైన పద్యంతో ప్రారంభం చేశారు. ఆ శ్లోకంతో సహా ఆ దండకాన్ని ఒక్కసారి మనం పారాయణ చేసుకుని తర్వాత దాని అర్థంలోకి వెళదాం. అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవన కృశానుం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వనరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే గం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మరూపం పటంచుం ప్రభాతంబు సాయంత్రమున్ కూడా నీ నామ సంకీర్తనం చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకంబొక్కటించేయనూహించి నీ మూర్తినింగాంచి నీ అందమూహించి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్నునే గొల్చెదన్ నీ కటాక్షంబునం చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిలిచితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి అభానుజున్ బంటుగావించి అవ్వాలి జంపించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై ఆ లంకకే తెంచియున్ లంకిణిన్ గూల్చియున్ లంకనున్ గాల్చియున్ లంకనున్ గాల్చియున్ భూమి జంజూచి ఆనందముప్పొంగ ఆ ఉంగరం విచ్చి ఆ రత్నముందిచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతుష్టుని చేసి సుగ్రీవుని నంగదున్ జాంబవంతాది వీరాళితో గూడి ఆ సేతువుం దాటి ఆ వానరుల్మూక పెన్మూకలై దైత్యులంద్రుంచగా ఆ రావణుండంత కాలాగ్నిరుద్రుండునైపోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా అప్పుడే పోయి సంజీవనిందెచ్చి ఆ సంజీవనిందిచ్చి సౌమిత్రికి నెచ్చి ప్రాణంబు రక్షింపవే. కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం చంపగా అంతలోకంబులానందమందుండ అవ్వేళలన్ వేడుకన్ దోడుకన్ వచ్చి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముతో చేర్చి అయోధ్యకున్ వట్టి పట్టాభిషేకంబు సౌరంభమయ్యున్న నీకన్న నాకెవ్వరును కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నీకన్న నాకెవ్వరున్ కూర్మిలేరంచు మన్నింపడే శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామ సంకీర్తనం చేసినన్ పాపముల్బాయవే భీతులుందీరవే భాగ్యముల్ గల్గవే సర్వసామ్రాజ్యముల్ సర్వసంపత్తులున్ గల్గవే. వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్య సంచార ఓ వీర ఓ శూర వానరాకార ఓ భక్తమందార ఓ పుణ్య సంచార ఓ వీర ఓ శూర నీవే సమస్తంబుగా నీవే ఫలప్రాప్తిగా నుంచి ఆ తారక బ్రహ్మమంత్రంబులో నించుచున్ వజ్రాయుధంబైన దేహంబునుందాల్చి శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడుం తప్పకన్ గొంతు శ్రీరామయంచున్ మనఃపూతమై ఎప్పుడుం తప్పకన్ గొంతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబునన్ లోక సంచారివై రామనామంకిత ధ్యానివై బ్రహ్మతేజంబునన్ వెల్గవే. హా వీర హనుమంత ఓంకార హ్రీంకార శబ్దంబులన్ శాకిని ఢాకిని మోగిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబునం జుట్టి నేలన్ వడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ నీ బాహుదండంబులన్ రోమఖండంబులం చేసి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మతేజ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబును చూపుచున్
రారనా ముద్దుకూన కుమారాయటంచున్ రారనా ముద్దుకూన కుమారాయటంచున్ దయా దృష్టి నీక్షించు నన్నేలు నా స్వామి సద్బ్రహ్మచారి నమస్తే నమో వాయుపుత్ర నమస్తే 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 నమః. ఇక్కడ హనుమంతుడు ఎంత పొడుగున్నాడో ఈ దండకం అంత పొడుగుంటుంది. చదవడానికి ఎంత బాగుందో చూడండి. రోజు చదువుకోవచ్చు దీన్ని. తెలుగులో ఉంది, మనకు అర్థం అవుతుంది. హిందీవో సంస్కృతానివో ప్రాకృతానివో చదివితే ఏం తెలుస్తుంది? మా బోటిగాళ్ళకే అర్థం తెలియదు, మీకేం తెలుస్తుంది? ప్రజల యొక్క అజ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఏదైనా ఒకటి ప్రసిద్ధమైతే అది గొప్పదే అనుకుంటాం మనం. జీవితంలో ఎప్పుడు ప్రసిద్ధిని పొందడం ముఖ్యం కాదండి, సిద్ధిని పొందడం ముఖ్యం. అది గమనించాలి. ప్రసిద్ధి పొందడానికి 100 ఉపాయాలు ఉన్నాయి. అందులో ఇవాళ ప్రతివాడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. వాడు ప్రసిద్ధుడయ్యేలా వాడే చేసుకోవచ్చు. రోజు వాడి గురించే డబ్బా కొట్టుకుంటుంటే ఎందుకు అవ్వడం, ఏదో రకంగా అవుతాడు. అవ్వకపోతే ఎవడో పెద్దవాడిని తిట్టేది, అదో ఉద్యమం ఈ రోజుల్లో. పెద్దవాళ్ళని తిట్టి పెద్దవాళ్ళు అవ్వడం, వాడంతా వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వలేరు. ఎందుకని ఎవడో పెద్దవాడిని చూసుకుని వాడిని తిడతాడు. వీడు తిట్టిన తిట్ట ఆ పెద్దవాడికి ఎలా ఉంటుందంటే సముద్రంలో కాకిరెట్ట, ఎవడో పట్టించుకుంటాడు దాన్ని. మహాసముద్రంలో ఒక కాకిరెట్ట వేసింది, పోవయ్యా గరుత్మంతుడు వేస్తేనే నేను పట్టించుకోను, నువ్వెంత అంది. అలా ఉంటుంది కొందరు బుద్ధి. అలా ఎందుకు అవ్వాలి? ఆ ప్రసిద్ధి చెందడం ముఖ్యం కాదండి. ఇప్పుడు ఇంతమంది, మీరు ఇన్ని వేల మంది ఇక్కడ ఆశీనులే ఉన్నారు. ఇక్కడ ఎవరు ముఖ్యం అంటే ఎవరు అని నా పేరే చెప్తారమ్మా. కానీ నాకు ఒక్క అనుమానం ఏమిటంటే, ఇక్కడ నాకంటే ముందు ఒక భక్తురాలు ఈ విగ్రహం దగ్గర భగవన్ మహిమ కారణంగా భయంకరమైన రోగాన్ని తగ్గించుకుని ఇప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంది. ఆవిడ నాకంటే గొప్ప భక్తురాలు. ఇవాళ ఎందుకు వచ్చిందో ఆ ప్రస్తావన ఇంతవరకు రాంది. ఆంజనేయ స్వామి దగ్గర అర్చకులుగా ఉండే సుబ్రహ్మణ్యం గారు నా దగ్గరికి వచ్చి పొద్దున్న ఆ విషయం చెప్పాడు నాకు. ఇది హనుమంతుడు పంపించి చెప్పించాడు రా ఈ విషయం అనుకున్నా, లేదా నాకు తెలియదు. ఇక్కడ పద్మగారని ఒక ఆవిడ హనుమంతుడికి ఈ లంగోటీలు కుడతారట. వారానికి ఒకసారి మంగళవారం మారుస్తారు. ప్రతి మంగళవారం ఆవిడ పట్టుకొచ్చి ఇవ్వాల్సిందే, ఆవిడ పట్టుకొచ్చినవే ఈయన దొడుకుతారు. విగ్రహాలన్నీ శుద్ధి చేసేది ఆవిడే. ఆవిడకు మన రెండోసారి కరోనా వచ్చినప్పుడు భయంకరంగా వచ్చింది. 18 పాయింట్లు వస్తే ఇంకా ఉండడు, 14 పాయింట్లు పైన వచ్చింది. ఆసుపత్రిలో 10 రోజుల పైన ఉంది ఆవిడ. ఏమీ తగ్గలేదు. డాక్టర్లు కాడి జార్చేశారు. బంధువులు